సాధారణంగా ఏ రామాలయానికి వెళ్ళినా మనకు సీతారామ లక్ష్మణులతో పాటు హనుమంతుడు కూడా కనిపిస్తాడు. కాని హనుమంతుడు లేని రామాలయం ఎక్కడైనా ఉందా? అసలు పగలు జరగాల్సిన సీతారాముల కళ్యాణం ఇక్కడ మాత్రమే అర్ధరాత్రి వేళ ఎందుకు జరుగుతుంది? ఏకశిలపై కొలువైన ఆ దివ్యమూర్తుల రహస్యం ఏంటి? ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయ విశిష్టత గురించి ఈరోజు తెలుసుకుందాం. కడప జిల్లాలో వెలిసిన ఈ ఏకశిలానగరి వెనుక ఒక అద్భుతమైన పురాణగాథ ఉంది. త్రేతాయుగంలో జాంబవంతుడు ఇక్కడి ఒక కొండపై ఆశ్రమం నిర్మించుకొని రామతారక మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన రఘురాముడు సాక్షాత్కరించగా సీతారామ లక్ష్మణుల మూర్తులను ఒకే శిలపై మలచి జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెబుతోంది. అందుకే ఇక్కడ మూలమూర్తులు వేర్వేరు విగ్రహాలుగా కాకుండా ఒకే శిలపై కొలువై ఉండటం ఒక అద్భుతం. ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత, ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం ఉండదు. ఎందుకంటే రామచంద్రుడు వనవాసం చేస్తున్న సమయంలో హనుమంతుడితో పరిచయం కలగకముందే ఈ ప్రాంతంలో సంచరించారని చెబుతారు. అంతేకాదు, సీతమ్మ దాహం తీర్చడానికి రామయ్య తన విల్లు నుంచి భూమిలోకి బాణం వేయగా అక్కడినుంచి గంగ ఉవ్వెత్తున ఎగసిపడింది. అదే నేటికీ పవిత్రంగా భావించే రామతీర్థం. లోకమంతా శ్రీరామనవమి రోజు పగలే కళ్యాణం జరిపిస్తే ఒంటిమిటలో మాత్రం చైత్రశుద్ధ పౌర్ణమి నాడు వెన్నెల్లో కళ్యాణం జరుగుతుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. సీతారాముల వివాహం పగలు జరగటం వల్ల తాను చూడలేకపోయానని చంద్రుడు విచారించగా ఒంటిమిట్టలో వెన్నెల్లో తన కళ్యాణాన్ని చూసే భాగ్యం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చాడట. అందుకే ఇప్పటికీ ఇక్కడ పండు వెన్నెల్లోనే స్వామివారి కళ్యాణాన్ని అట్టహాసంగా నిర్వహిస్తారు. భక్తి, చరిత్ర, శిల్పకళ కలబోసిన ఈ పుణ్యక్షేత్రం ప్రతి ఒక్కరూ దర్శించదగ్గది. ఒకే శిలపై కొలువైన ఆ సీతారామ లక్ష్మణులను దర్శించుకుంటే మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. మీరు ఎప్పుడైనా ఒంటిమిట్ట వెళ్లారా? అక్కడ మీకు నచ్చిన విశేషాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని భక్తి సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.